వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు జరగనున్నాయి. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ లో అమరవీరులకు నివాళి అర్పించనున్నారు. ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సిఎస్ శాంతికుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. తెలంగాణ అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. వాయిసుగా తెలంగాణ అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనుమతినిచ్చింది. జూన్ 2న కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కూడా వేడుకలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేందుకు కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఆ రోజు ఏదైతే జూన్ 2వ తారీఖున కూడా ఎన్నిక గన్ పార్క్ వద్ద కూడా అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిఎస్ అధికారులను అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా సిఎస్ కు అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అంటే 10 ఏళ్లు రాష్ట్ర అవతరణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు అయిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా ఉంది. దీనికి సంబంధించి అంటే ఈ యొక్క వేడుకలకు ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఈ యొక్క అంటే అధికారికంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు అంటే ఇంకా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాజ్ కుమార్, అయితే అంటే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకి సంబంధించి అంటే 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించబోతుంది? అంటే తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే విధంగా ఏదైతే కళాకారులు అమరవీరులకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ అమరవీరులతోనే త్యాగాలతోనే తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో అమరవీరులకు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా అన్ని అంటే తెలంగాణ సంస్కృతి శాఖ కావచ్చు అన్ని శాఖల అధికారులతో మాత్రం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అంటే ఈ తప్ప 10 ఏళ్లు పూర్తయితున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం సంబంధించినటువంటి కొన్ని హామీలు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని మాట్లాడిన నేపథ్యంలో ఈసీ కొన్ని విషయాలపై మాట్లాడకూడదు అన్నందుకు కూడా కొన్ని అంశాలను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా 10 ఏళ్లు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మాత్రం ఘనంగా నిర్వహిస్తుందని కూడా ఇప్పటికే అధికారులకు సిఎస్ శాంతకుమారి కూడా అన్ని అంటే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కటి అంటే లైటింగ్స్, అదేవిధంగా కల్చరల్ సంస్కృతి ప్రతిబింబించేలా కూడా ఉండాలని కూడా ముఖ్యమంత్రి సిఎస్ కి చెప్పడం, సిఎస్ కూడా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క అన్ని ఏర్పాట్లు మాత్రం జూన్ 2వ తారీఖున మాత్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాజ్ కుమార్, అయితే తెలంగాణ అవతరణ వేడుకలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా షరతులు విధించిందా? దీనికి సంబంధించి అంటే కొన్ని రాజకీయ ప్రకటనలకు కాకుండా, ఎందుకంటే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర కేబినెట్ సంబంధించి మా విషయాలపైనే ఇప్పటివరకు కొన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం సంబంధించినటువంటి ఎలాంటి అంటే అనుమతి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా విధి విధానాలు ఏంటి అంటే ఎలా నిర్వహించాలి ఏంటి అనే దానిపై కూడా ఎటువంటి సర్కులర్ జారీ చేయలేదు. కానీ ఆ గ్రీన్ సిగ్నల్ ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాత్రం ఎన్నికల సంఘం మాత్రమే తీర్పున ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క అంటే మిగతా ఎలాంటి ఏ అంశాలపై కూడా మాట్లాడకూడదు కూడా ఇంకా సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉంది. చూడాలి అంటే ఏమైనా ఆంక్షలు విధిస్తుందా లేదంటే
ఎలా అయినా జరుపుకోవచ్చు, గ్రాండ్ గా జరుపుకోవచ్చు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయా లేదా అనేది మాత్రం మరొక అంటే 1-2 రోజుల్లో వేచి చూడాలి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. కంబోడియా